నమస్తే. ఛానల్లోకి స్వాగతం. పరమేశ్వరుడు, బోళాశంకరుడు, అడిగిన వెంటనే వరాలిచ్చే దేవుడు. మరి అలాంటి పరమేశ్వరుడు ఏ దేవాలయంలో చూసినా కూడా శివలింగం రూపంలోనే కనిపిస్తాడు. దానికి కారణమేంటి? అసలు శివలింగం ఏ విధంగా ఉద్భవించింది? దాని గురించి ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. ఒకానొక సందర్భంలో బ్రహ్మ, విష్ణువులిద్దరూ కూడా రకరకాల విషయాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బ్రహ్మదేవుడు, నేనే సృష్టి చేస్తున్నాను కాబట్టి నేను అందరికంటే గొప్పవాడిని, నీకంటే కూడా నేనే గొప్పవాడిని అనడం జరుగుతుంది. అది విన్న శ్రీ మహావిష్ణువు, నేను స్థితికారకుణ్ణి, అన్నిటినీ నడిపించేవాడిని కాబట్టి నేను నీకంటే గొప్పవాడిని అని శ్రీ మహావిష్ణువు చెప్తాడు. అలా మొదలైన వారి మాటలు కొద్దిగా వాదనకి కూడా దారితీస్తాయి. అయినా సృష్టిలో గొప్ప గొప్ప వాళ్ళ యొక్క మాటలు, వాదనలు కూడా ఏదో ఒక అద్భుత కార్యానికి నాంది అన్నట్లుగా వీరిద్దరూ కూడా వాదించుకోవడం మొదలుపెట్టారు. ఆ వాదనలో భాగంగానే వీరి వాదన పెరిగి పెద్దదై మధ్యలో ఒక లింగాకారంలో ఒక పెద్ద స్తంభాకారం ఉద్భవించింది. అది చూసి వారిద్దరూ కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే బ్రహ్మ, విష్ణువులు ఇద్దరూ కూడా, ఇది ఏంటిది, మన మధ్యలో ఎలా ఉద్భవించింది, దీనికి ఆది అంతము ఏదీ కనిపించడం లేదే, అంటే మొదలు చివర ఏదీ కూడా కనిపించడం లేదేంటి అని ఆశ్చర్యపడుతున్నారు. అదే సందర్భంలో ఆ స్తంభాకారం నుంచి ఆకాశవాణి పలికింది, మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారు, ఎవరు ఉన్నతులు అని తేల్చుకోవాలి అని అనుకుంటున్నారు కదా, కనుక ఈ స్తంభాకారం యొక్క ఆది భాగాన్ని, అంత్య భాగాన్ని తెలుసుకొని ఎవరైతే ముందుగా ఈ ప్రదేశానికి వస్తారో వారే ఉన్నతులుగాను గొప్పవారుగాను చెప్పుకోబడతారు, పరీక్షించుకోండి అని ఆకాశవాణి పలికింది. అది విన్నవారు ఎలాగైనా సరే వారి వారి గొప్పతనాన్ని తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేశారు. దానితో బ్రహ్మ ఆ స్తంభం యొక్క పైభాగానికి వెళ్ళి దాని అంత్య భాగాన్ని తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అలాగే శ్రీ మహావిష్ణువు కూడా దాని యొక్క మొదటి భాగానికి వెళ్ళి దాని ఆది భాగాన్ని తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. అలా శ్రీ మహావిష్ణువు ఆ స్తంభం యొక్క మొదటి భాగాన్ని తెలుసుకోవడం కోసం కిందకి ప్రయాణం చేయసాగాడు. బ్రహ్మ దాని యొక్క అంత్య భాగం అంటే చివరి భాగాన్ని తెలుసుకోవడం కోసం పైకి ప్రయాణం చేయసాగాడు. అలా కొన్ని వేల కిలోమీటర్లు, కొన్ని రోజుల పాటు, కొన్ని యుగాలు, కొన్ని కల్పాలు కూడా ఇద్దరూ ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అయితే ఎంత ప్రయాణించినా కూడా దాని యొక్క మొదటి భాగం తెలియకపోవడంతో శ్రీ మహావిష్ణువు ఇక తెలుసుకోవడం వీలు పడదని, తను తెలుసుకోలేకపోయాడని, తన ఓటమిని అంగీకరించాలని నిర్ణయించుకున్నాడు. దానితో మళ్ళీ తిరిగి ప్రయాణం అయిపోయాడు. బ్రహ్మ ఎంతకంతకీ పైకి ప్రయాణం చేస్తున్నా దాని అంత్య భాగం తెలియడం లేదు. బ్రహ్మ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ సందర్భంలోనే పైనుంచి ఒక మొగలి పువ్వు ప్రయాణం చేస్తూ వచ్చింది. బ్రహ్మ ఆ మొగలి పువ్వుని ఆపి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. మహాప్రభో, విధాత, నేను పైభాగం నుంచి వస్తున్నాను, దీని అంత్య భాగం నుంచి వస్తున్నాను. ఎంతకాలమైంది నువ్వు ప్రయాణం మొదలుపెట్టి? కొన్ని వేల కల్పాలు దాటింది విధాత, నేను ప్రయాణం సాగించడం మొదలుపెట్టి ఇప్పటికి ఇక్కడికి చేరుకోగలిగాను అని బ్రహ్మకి మొగలి పువ్వు సమాధానం చెప్తుంది. అది విన్న బ్రహ్మ, ఇక ఇంతకాలం నేను ప్రయాణిస్తే విష్ణువు చేతిలో నేను ఓడిపోతానేమో అని మనసులో అనుకొని మొగలి పువ్వుని అడుగుతున్నాడు. ఏమని అంటే, నువ్వు నాకు ఒక సాయం చేసి పెట్టు, నాతో రా, ఇద్దరం కలిసి తిరుగు ప్రయాణం అవుదాం. అక్కడ శ్రీ మహావిష్ణువు సమక్షంలో నేను కూడా అంత్యభాగాన్ని చూశాను అని చెప్తాను. దానికి నువ్వు నేను అంత్యభాగాన్ని చూడటానికి నువ్వే సాక్ష్యమని చెప్తాను. నువ్వు సాక్ష్యమని ఒప్పుకో, నేను అంత్యభాగాన్ని చూశానని నువ్వు సాక్ష్యం చెప్పు అని బ్రహ్మ మొగలి పువ్వుని అడుగుతాడు. అది విన్నటువంటి మొగలి పువ్వు, సాక్షాత్తు విధాతయే అడిగితే కాదనడం న్యాయం కాదని అనుకొని, అలాగే స్వామి, నువ్వు అడిగినట్లుగానే చెప్తాను అని అంగీకరిస్తుంది. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గ మధ్యలో వారికి ఆవు కూడా కనిపిస్తుంది. ఆ ఆవుని కూడా బ్రహ్మదేవుడు అడుగుతాడు, ఇందాక నువ్వు నాకు కనిపించలేదే, నువ్వు ఎన్ని వేల యుగాలైంది ప్రయాణం చేయడం మొదలుపెట్టి, నువ్వు కూడా అంత్యభాగాన్ని చూసావా అని అడుగుతాడు. అప్పుడు ఆవు, అవును మహానుభావ, నేను కూడా అంత్యభాగాన్ని చూశాను, కానీ కొన్ని వేల కల్పాలు దాటింది. నేను చాలా నిదానంగా
దూరంగా ప్రయాణం చేయడంతో ఇంకా మరింత ఆలస్యం జరిగిపోయింది అని ఆవు చెప్తుంది. అది విన్నటువంటి బ్రహ్మ, సరే నువ్వు కూడా నాతో రా, శ్రీ మహావిష్ణువు సమక్షంలో నువ్వు కూడా నేను అంత్యభాగాన్ని చూశాను అని సాక్ష్యం చెప్పు అని వేడుకుంటాడు. దానితో ఆవు, బ్రహ్మ సృష్టికర్త ఇలాంటి విషయాన్ని అడుగుతున్నాడే, అబద్ధం చెప్పమని అడుగుతున్నాడే అని మనసులో అణుమాత్రం అనుమానం ఉన్నా కూడా బ్రహ్మ కనుక, సృష్టికర్త కనుక ఆయన మాట కాదనడం ధర్మం కాదు అని భావించి, అలాగే స్వామి సాక్ష్యం చెప్తాను అని అంగీకరిస్తుంది. అలా బ్రహ్మ ఇలా మొగలి పువ్వుని ఆవుని కూడా తన వెంట పెట్టుకొని ఎక్కడైతే బయలుదేరాడో అక్కడికి వచ్చి చేరుకుంటాడు. బ్రహ్మ వచ్చే సమయానికే శ్రీ మహావిష్ణువు కూడా అక్కడికే వచ్చి ఉంటాడు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మతో, ఓ విధాత, నేను ఓడిపోయాను. ఈ స్తంభం యొక్క ఆది భాగాన్ని, మొదటి భాగాన్ని నేను తెలుసుకోలేకపోయాను స్వామి అని తన ఓటమిని నిజాయితీగా అంగీకరించేస్తాడు. బ్రహ్మ చెప్తుంటాడు మనసులో సంతోషపడిపోతూ, ఓ శ్రీ మహావిష్ణువు, నేను అంత్యభాగాన్ని చూశాను అనడానికి వీరిరువురే సాక్ష్యం అని అక్కడే ఉన్నటువంటి మొగలి పువ్వుని ఆవుని కూడా చూపిస్తాడు. దానితో మొగలి పువ్వు, అవును నారాయణ, బ్రహ్మ అంత్యభాగాన్ని చూశాడు, నేను ఆయన చూడడాన్ని కూడా గమనించాను, ఇద్దరం కలిసే తిరుగు ప్రయాణం చేశాము అని మొగలి పువ్వు సాక్ష్యం చెప్తుంది. వెంటనే శ్రీ మహావిష్ణువు ఆవు వైపుగా చూస్తాడు. ఆవు అవును అన్నట్లుగా తల ఊపుతుంది. కానీ తనకి మనసులో అబద్ధం చెప్పడం ఇష్టం లేక కాదు అన్నట్లుగా తోక భాగాన్ని ఊపుతుంది. శ్రీ మహావిష్ణువు అది చూసి మౌనం వహించి, నువ్వు గొప్పవాడివి అని నేను అంగీకరిస్తున్నాను విధాత అని ఒప్పుకుంటాడు. మరుక్షణమే వారి మధ్యలో ఉన్నటువంటి ఆ స్తంభాకారం కాస అదృశ్యమైపోయి అక్కడ ఆది దేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమవగానే బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా పరమేశ్వరునకు నమస్కారం చేస్తారు. పరమేశ్వరుడు వారిరువురితో, ఏమిటిది, వేదాలు చదువుకొని సృష్టి నియమాలు పాటిస్తూ సృష్టి స్థితి నడిపించే మీరు ఎవరిలో ఎవరు గొప్ప అనే వాదనకు దిగడం ఎంతవరకు సబబు? అయినా మీ వాదన కూడా ఒక మంచికే దారి తీసిందని చెప్పవచ్చు. మీలో ఉద్భవించింది, మీ మధ్యలో ఉద్భవించింది ఈ లింగము, ఇది నా ప్రతిరూపము, దీనినే శివలింగం అంటారు. నేటి నుంచి కూడా ప్రజలందరూ ఈ లింగాకారంలోనే నన్ను పూజిస్తారు. ఎవరైతే శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళకి మోక్షాన్ని, కైలాస ప్రాప్తిని కలిగిస్తాను. అలాగే మీరు చెప్పిన విషయాల గురించి మాట్లాడుకోవడం మొదలు పెడితే, విధాత, నువ్వు అబద్ధం చెప్పావు, నీకు మారుగా, నీకు తోడుగా ఈ మొగలి పువ్వు చేత కూడా అసత్య సాక్ష్యం ఇప్పించావు కదయ్యా. ప్రపంచాన్ని సృష్టించేవాడివి, అందరి తలరాతను రాసేవాడివి, నువ్వే అసత్యం చెప్తే ఇక ప్రజలకు మనమేం సందేశం ఇస్తాను చెప్పు? అసత్యం చెప్పినవాడు ఎప్పటికీ గెలవడు అని ఈ కథ నుంచి, నీ యొక్క అంశం నుంచి ప్రపంచానికి తెలియాలి. అసత్యం చెప్పిన కారణంగా నేటి నుంచి మానవలోకంలో నువ్వు విగ్రహ రూపంలో పూజలు అందుకోవడానికి అనర్హుడివి. నీకు ఆలయం కానీ పూజలు కానీ ఉండవు. అసత్యం చెప్పినవాడు పూజింపదగినవాడు కాదు. అది బ్రహ్మ అయినా సరే, మహేశ్వరుడైనా సరే అసత్యం చెప్తే వాళ్ళు గౌరవాన్ని కానీ పూజని కానీ పొందరు అని మానవాళికి తెలియాలి. అందుకే నీకు పూజలు ఉండవు అని మహేశ్వరుడే స్వయంగా ఆ బ్రహ్మకు శాపమిచ్చాడు. పరమేశ్వరుడు మొగలి పువ్వుతో మాట్లాడుతూ, విధాత అడిగినంత మాత్రాన సృష్టికి విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా అసత్య సాక్ష్యం చెప్తావా? అది అధర్మం కదా. ఎవరు అడిగినా సత్యాన్నే చెప్పాలి కానీ అసత్యాన్ని ప్రోత్సహించడం అధర్మమే. నువ్వు చేసిన అధర్మానికి గాను నీకు కూడా శిక్ష ఉంటుంది. నేటి నుంచి నువ్వు శివ పూజకి అనర్హం, నీతో నన్ను ఎవ్వరూ కూడా పూజించడానికి వీలు లేదు అని మొగలి పువ్వుకు శాపమిస్తాడు. ఆవుకి మాత్రం, నువ్వు ధర్మాన్ని ప్రవర్తించావు, బ్రహ్మ అడిగాడు కాబట్టి తలతో అంగీకరించినా నీ తోకతో కాదనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పావు. ధర్మాన్ని పట్టుకోవాలని, సత్యాన్నే చెప్పాలి అనే నీ ధర్మనిరతిని మెచ్చుకుంటున్నాను. 3 కోట్ల దేవతలతో నువ్వు సమానం. నీ వెనక భాగం నుంచి ఎవరైతే నన్ను దర్శిస్తారో వారికి మోక్షం వస్తుంది అని
అని ఆవుకి కూడా వరమిస్తాడు. అలా ఆవు వరాన్ని పొందింది, మొగలి పువ్వు శాపాన్ని పొందింది. బ్రహ్మ విగ్రహారాధన, దేవాలయము లేకుండా శాపాన్ని పొందగలిగాడు. శ్రీ మహావిష్ణువు నిజాయితీగా నిబద్ధతతో తన ఓటమిని అంగీకరించినందుకు కాను పరమేశ్వరుడు ఆ నారాయణుడికి వరమిస్తున్నారు. ఎవరైతే విష్ణువుని పూజించకుండా శివుణ్ణి పూజించినా, శివుణ్ణి పూజించకుండా విష్ణువుని పూజించినా అది పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. హరిహరులిద్దరూ వేరు కాదు, హరిహరులిద్దరూ ఒక్కటే అని ఎవరు నమ్మి భక్తితో కొలుస్తారో వాళ్ళకి వైకుంఠము, కైలాసము కూడా ప్రాప్తిస్తుంది. వారికే పూజలో పూర్తి ఫలితం దక్కుతుంది. నా పూజలో సగభాగం నీకే ఉంటుంది నారాయణ. నిన్ను పూజించి నన్ను పూజించిన వారికే నేను పూర్తి ఫలితాన్ని ఇవ్వదలుచుకున్నాను. ముందు పూజ నీకు, తరువాతి పూజ నాకు అని ఎవరైతే నమ్మి పూజిస్తారో వాళ్ళకే నేను వారి భక్తిని అంగీకరిస్తాను అని పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు తను సమానమే అని నిరూపించే విధంగా శ్రీ మహావిష్ణువుకి వరమిచ్చాడు. అంతటా మొగలి పువ్వు పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. ఓ మహానుభావ, మహాదేవ, నా తప్పుని క్షమించు. బోళా శంకరుడివే, నా తప్పుని క్షమించలేవా? ఇంకెప్పటికీ నిన్ను పూజించే అర్హత నాకు ఇవ్వవా అని మొగలి పువ్వు పదే ప్రాధేయపడగా, నువ్వు ఇంతగా ప్రాధేయపడుతున్నావు కనుక నీకు వరమిస్తున్నాను. నీకు నన్ను పూజించే అర్హత లేదు, కానీ ఏ శివాలయంలో అయితే ఈ శివలింగాన్ని పూజించేటప్పుడు నీ నుంచి నాకు అభిషేకం చేస్తారో ఆ అభిషేకము అత్యంత ప్రీతిపాత్రంగాను అత్యంత స్వచ్ఛమైందిగాను ఉంటుంది. కనుక ప్రతి అభిషేకము కూడా మొగలి పువ్వు ఆకారంలో ఉన్న నీ నుంచే నాకు జరుగుతుంది. నువ్వు ప్రత్యక్షంగా నా పూజలో అర్హతని పొందలేవు, కానీ పరోక్షంగా నా పూజలో అర్హతని భాగాన్ని కూడా పొందగలుగుతావు అని ఆ సదాశివుడు తప్పు చేసినటువంటి మొగలి పువ్వుని కూడా క్షమించి వరమిచ్చాడు. అందుకారణంగానే బ్రహ్మకి ఆలయం లేకుండాను పోయింది, మొగలి పువ్వుకి పరమేశ్వరుడి పూజలో అర్హత లేకుండాను పోయింది. అంతటి శ్రీమన్నారాయణుడు కూడా ధర్మాన్ని పట్టుకున్న కనుక శ్రీ మహావిష్ణువు నాతో సమానం అనే వరాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు. ఈ కథ నుంచి సదాశివుడు గొప్ప నీతిని చెప్తున్నాడు. ఏంటది అంటే, ఎవరైతే భక్తితో ఉంటారో వారికి వరాన్ని ఇస్తానని. ఎంతటి వాడైనా, త్రిమూర్తులైనా సరే ధర్మబద్ధంగానే ఉండాలి, ధర్మాన్ని ఆచరించాలి. ఎవరు గొప్ప అనే విషయాన్ని సందర్భాలు తెలుస్తాయి, కానీ మనకి మనమే గొప్పవారిమని అహంకారాన్ని ఉండకూడదు అని ఈ అంశం నుంచి రకరకాల విషయాల ద్వారా ఆ సదాశివుడు చెప్పడం జరిగింది. అలానే ఆయన నుంచి లింగము ఉద్భవించడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతి దేవాలయంలోనూ శివలింగ పూజలు జరగడం జరిగింది. ఎవరైతే శివలింగాన్ని భక్తితో, శ్రద్ధతో, ఆర్తితో, అభిషేక అర్చనలతో పూజ చేస్తారో ఆ శివలింగ అభిషేకం నేరుగా కైలాసాన్ని చేరుకుంటుంది, సదాశివుణ్ణి చేరుకుంటుంది. శివలింగాన్ని పూజించిన వాడికి సదాశివుడు తానే స్వయంగా భక్తిని అనుగ్రహిస్తాడని, వారు కోరుకున్నటువంటి వరాలు ఇస్తాడని తెలియజేయడం జరిగింది. అలా భూలోకంలో శివలింగార్చన అనేది మొదలైంది. ఓం నమో నమః శివాయ.